ఐ థింక్ ఈరోజు ఫారెన్ స్టూడెంట్స్ రాకపోవచ్చు, వాళ్ళకి వ్యాక్సినేషన్ వేస్తున్నట్టున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. అందరూ ఫారెన్ స్టూడెంట్స్ అందరికీ వ్యాక్సినేషన్ వేస్తున్నారు ఈరోజు. వాళ్ళిద్దరు రాకపోవచ్చు, ఎమిలీ అండ్ క్రిస్టఫర్. So anyhow, we start discussion on hypothesis. Hypothesis. So hypothesis ఒక రీసెర్చ్ ప్రాసెస్లో it is a third step. సో రీసెర్చ్ ప్రాసెస్ చాలా స్టెప్స్ ఉన్నాయి రీసెర్చ్లో. వాటిల్లో హైపోథిసిస్ అన్నది ఒక స్టెప్, థర్డ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం, ఫార్ములేషన్ చేస్తాం. సెకండ్ స్టెప్లో రివ్యూ ఆఫ్ లిటరేచరు. అండ్ థర్డ్ స్టెప్లో ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్ని ఫార్ములేషన్ చేస్తాం. రైట్. సో హైపోథిసిస్ అంటే హైపోథిసిస్ ఫార్ములేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్. సో ఎందుకంటే రీసెర్చ్ చేసేటప్పుడు హైపోథిసిస్ని ఫార్ములేషన్ చేయడం అన్నది ఒక ఇంపార్టెంట్ టాపిక్. అయితే హైపోథిసిస్, హైపో అంటే టెంటేటివ్ ఆర్ ప్రపోజ్. టెంటేటివ్ అంటే ఏంటంటే సో అట్లా సో ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేది. టెంటేటివ్గా ఇలా అవుతుంది అని చెప్పేదాన్ని టెంటేటివ్ అంటారు. అంటే గెస్ చేస్తాం. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం గెస్ చేసి హైపోథిసిస్ బేస్ చేసుకుని చెప్తా ఉంటాం ఏం జరుగుతుంది అన్నది గెస్ చేసి చెప్తాం. దెన్ థీసిస్ స్టేట్మెంట్ ఆర్ రిజల్ట్. సో అంటే టెంటేటివ్ స్టేట్మెంట్, మనం ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ రీసెర్చ్ రిజల్ట్ గురించి మనం ముందుగానే చెప్పేదాన్ని హైపోథిసిస్ అంటారు. ఆ రీసెర్చ్ రిజల్ట్స్ గురించి ముందుగానే మనం ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. దాన్ని హైపోథిసిస్ అని చెప్పేసి అంటారు. ముందుగానే గెస్ చేసి చెప్తాం. మనం రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ముందుగానే గెస్ చేసి చెప్తామండి, రిజల్ట్ని గెస్ చేసి చెప్తాం. దాన్ని హైపోథిసిస్ అని అంటారు. హైపోథిసిస్ ఈజ్ ఏ టెంటేటివ్ ప్రపోజిషన్. ఇవే ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనం ముందుగానే చెప్తాం. సో ముందుగానే లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. హైపోథిసిస్ ఈజ్ ఏ టెంటేటివ్ ప్రపోజిషన్ ఫార్ములేటెడ్ ఫర్ ఎంపెరికల్ టెస్టింగ్. అయితే మన రీసెర్చ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ హైపోథిసిస్ని ఫార్ములేట్ చేసి రీసెర్చ్ అంతా అయిపోయిన తర్వాత, డేటా కలెక్షన్ ఎనాలిసిస్ అయిన తర్వాత ఈ మనం అనుకున్నది కరెక్ట్ అయిందా కాదా అన్నది అప్పుడు టెస్ట్ చేస్తాం. డేటా కలెక్షన్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ది అండర్స్టాండింగ్ టీచర్స్, ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై టీచర్స్ ఉన్నారు అనుకోండి. ఒక హైపోథిసిస్ కింద మనం ద సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ మే టీచ్ ఎఫెక్టివ్లీ ఇన్ ఆన్లైన్ టీచింగ్. ఇదంటే మనం రీసెర్చ్ చేస్తూ ఉన్నాం, అండర్స్టాండింగ్ ది ప్రాబ్లమ్స్ ఫేస్. దీంట్లో ఇది మనం ఒక హైపోథిసిస్ లాగా ముందుగానే, అంటే స్టడీ చేయకముందే సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆన్లైన్ క్లాసులు ఎఫెక్టివ్గా టీచ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పేసి మనం ముందుగానే ఊహిస్తాం. అది నిజమా కాదా అన్నది మనం టెస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. క్రిస్టఫర్. Good morning, sir. Yeah, good morning. So I think you have vaccination today. Yeah, I'm on my way, sir. Huh? I'm on my way. Okay, you are going to vaccination place. Yes, sir. Yeah, it is a dispensary. Sir? It is a AU dispensary. I can't understand you. Yeah, it is at AU hospital. Yes, sir. Okay, you can go. Then okay, we'll continue it. Thank you. Right, so hypothesis, so it is expectation of the result. Expectation of the result, it will be called as a hypothesis. Right, so ఇదే టాపిక్లో
For example, if we can take this one only, understanding problems faced by teachers లో మీలో ఎవరైనా ఏదైనా ఒక హైపోథిసిస్ చెప్పండి. అంటే ఒకవేళ స్టడీ చేస్తే ఇక్కడ మన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాట్ మేజర్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ద టీచర్స్, టీచర్స్ ట్రైన్డ్ ద స్టడీ మేజర్ ప్రాబ్లమ్స్ ఆబ్జెక్టివ్. సో ఇందులోంచి ద టీచర్స్ హ్యావ్ కెపాసిటీ ఆన్లైన్ టీచింగ్ మెథడాలజీస్. సో అంటే హైపోథిసిస్ అంటే ఈ రిజల్ట్ లోంచి ఒక రిజల్ట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామండి. సో దట్ ఈస్ కాల్డ్ హైపోథిసిస్, రైట్? సో ఇట్లా ఇంకోటి కూడా రాయొచ్చు. ద టీచర్స్ who have more technical skills may teach effectively in online teaching. సో ఇది అంటే మనం ఇంకా ఈ స్టడీ కండక్ట్ చేయలేదు. సో వీఆర్ నాట్ ఎట్ కండక్టెడ్ ది స్టడీ, but we are expecting, and you can also think problems. ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? the teachers, so it is also showing the teachers who have more technical skills may teach effectively in online teaching. సో అంటే టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో బాగా టీచ్ చేస్తారు అని చెప్పేసి మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది కరెక్టా కాదా అన్నది డేటా అంతా కలెక్షన్ చేసిన తర్వాత అప్పుడు ఇది కరెక్టా కాదన్నది మనకు తెలుస్తుంది. ఇది కరెక్ట్, ఇది నిజమేనా, లేకపోతే చాలా మంది టెక్నికల్ స్కిల్స్ నుండి కూడా క్లాసులు తీసుకోవట్లేదా, ఇవన్నీ కూడా తర్వాత మనం రీసెర్చ్ చేసిన తర్వాత తెలుస్తాయి. సో అమ్మ అర్థమవుతుంది కదా చెప్తుంది? జస్ట్ సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హైపోథిసిస్ అండి. హైపోథిసిస్ అన్నది ప్రతి రీసెర్చ్ లో మనం, ఇది రీసెర్చ్ లో ఒక స్టెప్. సో రీసెర్చ్ ఎస్టిమేట్ చేసేదాన్ని హైపోథిసిస్ అని చెప్పేసి అంటారు. సో దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అన్ని కూడా నేను ముందు చెప్తాను. దట్ ఈస్ హైపోథిసిస్. ముందుగానే ఏం రిజల్ట్ రాబోతున్నాయి అన్నది ఊహించి చెప్పేదాన్ని హైపోథిసిస్ అని చెప్పేసి అంటాం. హైపోథిసిస్ విల్ బి ఫార్ములేటెడ్ బిఫోర్ డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్. బిఫోర్ అనాలిసిస్ ఆఫ్ ది రిజల్ట్ అంటే ముందుగానే హైపోథిసిస్ ముందుగానే డేటా కలెక్షన్ చేయడానికి ముందే. డేటా కలెక్షన్ అంటే అందరి దగ్గరికి వెళ్ళిపోయి మనం డేటా తీసుకుని వస్తాం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. సో అందరి దగ్గరికి వెళ్ళి మనం డేటాని కలెక్ట్ చేసుకొస్తాం. దానికంటే ముందుగానే హైపోథిసిస్ మనం ఫార్ములేషన్ చేసుకోవాలి. అండ్ డేటా కలెక్షన్ చేసుకొని వచ్చిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేస్తాం. అనాలిసిస్ అంటే ఎవరెవరు ఏమేమి చెప్పారు, ఏమేమి డేటా ఇచ్చారు అన్నది అనాలిసిస్ అని అంటారు. సో దానికంటే ముందే ఫస్ట్ హైపోథిసిస్ ఆబ్జెక్టివ్స్ అయిపోయిన తర్వాత హైపోథిసిస్ మనం ఫార్మేట్ చేసుకుంటాం. దెన్ ఇన్ రీసెర్చ్, వన్స్ ద రీసెర్చర్స్ డిసైడ్స్ ది ఆబ్జెక్టివ్స్, she further frame hypothesis. Once ఆబ్జెక్టివ్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత హైపోథిసిస్ అన్నది ఫ్రేమ్ చేసుకుంటారు. ఇట్ మస్ట్ బి రిలేటెడ్ టు ది ఆబ్జెక్టివ్స్ అండ్ రీసెర్చ్ క్వశ్చన్స్. సో ఆబ్జెక్టివ్స్ కి రీసెర్చ్ క్వశ్చన్స్ కి రిలేటెడ్ గా మనం హైపోథిసిస్ అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ని మనం హైపోథిసిస్ అంటాం. ఆబ్జెక్టివ్స్, రీసెర్చ్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ఈ హైపోథిసిస్ అన్నవి ఉంటాయి. రైట్. సో వాటిని బేస్ చేసుకుని ఈ హైపోథిసిస్ అనేవి ఉంటాయి. దెన్ ద హైపోథిసిస్ ఆర్ యూజ్ఫుల్ అండ్ దే గైడ్ ద రీసెర్చ్ ప్రాసెస్ ఇన్ ప్రాపర్ డైరెక్షన్. ఒక హైపోథిసిస్ అన్నది మనం ముందుగానే ఊహిస్తే దాన్ని ఫోకస్డ్ గా మనం వర్క్ చేస్తాం కాబట్టి అది ఒక, సో ఇట్ విల్ బి ఎ డైరెక్షన్ టువర్డ్స్. హైపోథిసిస్ ఈజ్ ఎ డైరెక్షన్ టువర్డ్స్.
సో అంటే ఒక 5-6 హైపోథిసిస్ మనం ఒక స్టడీకి డెవలప్ చేసుకున్నాం అనుకోండి. సో ఎక్కడ ఏ టాపిక్ మీద మనం డేటా కలెక్షన్ చేయాలి, ఏం అడగాలి, అవన్నీ కూడా మనకు క్లియర్గా ఉంటాయి. దెన్ హైపోథిసిస్ helps the researcher to relate theory and observation. సో థియరీని ఆ థియరీ కరెక్టా కాదా అన్నది అబ్జర్వ్ చేయటం కోసం హైపోథిసిస్ అన్నది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అబ్జర్వేషన్ని థియరీగా ఫ్రేమ్ చేయడానికి కూడా హైపోథిసిస్ ఉపయోగపడుతుంది. సో అంటే టెస్ట్ చేసిన తర్వాత వీ ప్రూవ్ ఇట్ యాజ్ ఇట్ అప్రూవ్డ్ థియరీ అని. Hypothesis will be formulated with two variables to know the relationship or association. So ఇక్కడ వేరియబుల్స్ అన్న పదం వచ్చింది. రీసెర్చ్ లో 2 వేరియబుల్స్ ఉంటాయి, ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ సెకండ్ ది డిపెండెంట్ వేరియబుల్. సో ఇండిపెండెంట్ వేరియబుల్ ఈ 2 వేరియబుల్స్ ని మధ్య హైపోథిసిస్ ని ఫ్రేమ్ చేస్తారు, రైట్. సో బేస్ యూ కెన్ సో చాలా కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది ఇది. సో ఆల్మోస్ట్ చాలా మంది పిహెచ్డి చేస్తున్న వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా హైపోథిసిస్ మీద అంత ఎక్కువ క్లారిటీ ఉండదు. కొద్దిగా ఎక్కువ చదవాలి, ఎక్కువ చదివితేనే ఈ టాపిక్ అన్నది అర్థం అవుతుంది. తర్వాత వర్డ్స్ కూడా మనం యూజ్ చేసే వర్డ్స్, రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ కానీ, రీసెర్చ్ క్వశ్చన్స్ కానీ, వేరియబుల్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు అన్ని కొత్త పదాలు కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. You have to refer it some more time, then you will get the clarity on it, right. Right, examples I already given these examples. There is an association between income and malnutrition. So it is a hypothesis. Ante before conducting a study, after reference of the material, so they prepared a statement. What is that statement? There is an association between income and malnutrition. ఇది ఒక స్టడీ, ఏదో ఒక స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఆ స్టడీలో వాళ్ళు ఏది మాల్న్యూట్రిషన్ మీద ఏదో స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఆ స్టడీ, సో ద పర్సన్స్ ఆర్ కండక్టింగ్ ఏ స్టడీ ఆన్ మాల్న్యూట్రిషన్. సో దట్ టైమ్ దే ఎస్టిమేటెడ్ the result. What is that? So there is an association between income and malnutrition. Then hypothesis example, another example. So it is also an expected result of someone's study. ఎవరో ఒకళ్ళు స్టడీ చేస్తా ఉన్నప్పుడు ముందుగానే వాళ్ళు ఒక రిజల్ట్ ని ఎస్టిమేట్ చేశారు. అదేంటంటే there is an association between hygiene habits among the people and possibility to get coronavirus infection. సో వాళ్ళు స్టడీ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు ముందుగానే ఎస్టిమేషన్ చేసి దే ఎస్టిమేటెడ్ ది రిజల్ట్ ఎస్టిమేటెడ్ చేసి వాళ్ళు స్టడీ కండక్ట్ చేశారు. సో ఇది కరెక్టా కాదా అన్నది మొత్తం డేటా కలెక్షన్ అంతా చేసిన తర్వాత, ఎనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఇది జస్ట్ ముందుగానే ఎస్టిమేషన్ చేస్తూ ఉన్నారు. Then the aged people have more fear about COVID-19 infection and death. So aged people అంటే యూత్ కన్నా, ఉమెన్ కన్నా, లేకపోతే చిల్డ్రన్ కన్నా ఏజ్డ్ పీపుల్ హ్యావ్ మోర్ ఫియర్ అబౌట్ COVID-19 ఇన్ఫెక్షన్ అండ్ డెత్. సో ఇది కూడా ఎస్టిమేటెడ్ రిజల్ట్. అంటే స్టడీ కండక్ట్ చేయడానికి ముందు వాళ్ళు ఒక రిజల్ట్ ని ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు స్టడీ కండక్ట్ చేసేటప్పుడు. ఇది వేరే డిఫరెంట్ స్టడీ. సో అప్పుడు సో వాళ్ళు ఇది ఫ్రేమ్ చేస్తున్నారు, ద ఏజ్డ్ పీపుల్ అంటే పెద్దవాళ్ళలో పీపుల్ హ్యావ్ మోర్ ఫియర్ అబౌట్ COVID-19 ఇన్ఫెక్షన్ అండ్ డెత్. దెన్ ఇది కూడా ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఈటింగ్ ఐస్ క్రీమ్స్ హ్యాస్ ఏ రిలేషన్షిప్ విత్ రన్నింగ్ టెంపరేచర్. సో ఈటింగ్ ఐస్ క్రీమ్స్ ని హ్యాస్ రిలేషన్ విత్ రన్నింగ్ టెంపరేచర్. ఇది ఒక అజంప్షన్ అంతే, ఒక హైపోథిసిస్. ఇది కరెక్టా కాదా అన్నది టెస్ట్ చేసిన తర్వాత, డేటా కలెక్షన్ చేసి డేటాని అనాలిసిస్ చేసిన తర్వాత ఇది కరెక్టో కాదా, కరెక్టా రాంగ్ అన్నది అప్పుడు తెలుస్తుంది. సో అప్పుడు వరకు కూడా ఇది జస్ట్ ఎస్టిమేషన్ అంతే, జస్ట్ ఎస్టిమేషన్. దెన్ అనదర్ది, రెగ్యులర్ స్టూడెంట్స్ గెట్స్ గుడ్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. అంటే ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ స్టేట్మెంట్. అంటే రెగ్యులర్ గా క్లాసులకు వచ్చే వాళ్ళు, రెగ్యులర్ గా అటెండ్ అయ్యే స్టూడెంట్స్ గెట్స్ గుడ్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇది కరెక్టా కాదా అన్నది ఏం చేయాలి, అప్పుడు మనం స్టడీ చేయాలి.
స్టడీ చేసి వాళ్ళ అటెండెన్స్ మొత్తం తీసుకొని వాళ్ళకి వచ్చిన మార్కులన్నీ తీసుకొని అన్ని వెరిఫై చేసుకుంటా వస్తే రెగ్యులర్గా వచ్చిన వాళ్ళ పిల్లల్లో ఎక్కువ మార్కులు కానీ వస్తే ఇది రిజల్ట్ కరెక్ట్ అవుతుంది. లేదు అది కరెక్ట్ అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఇది బేస్డ్ ఆన్ మనకున్న నాలెడ్జ్ మీద బేస్ చేసుకొని జస్ట్ ఇది ఒక ఊహ మాత్రమే. రెగ్యులర్ స్టూడెంట్స్ గెట్స్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇది ఒక ఎగ్జాంపుల్. అమ్మ కొంచెం క్లారిటీ అర్థమవుతుందా హైపోథిసిస్ మీద? అమ్మ శ్రవంతి, జస్ట్ యూ కెన్ రీడ్ ఇట్. అర్థమవుతున్నాయా టాపిక్స్ ఏమన్నా? అర్థమవుతుంది సార్. అవన్నీ ఎగ్జాంపుల్సే. జస్ట్ అనదర్ ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ స్టడీ, ఎందుకంటే మన హైపోథిసిస్ రాయాలంటే ఒక టాపిక్ గురించి, సో ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ అన్ హైపోథిసిస్ you have to read a lot about the particular problem. So for example, if you can take this topic, you have to read a lot about this problem, so that time only you can write the hypothesis. Or otherwise, if there is no any idea in our mind, if we don't know any theory about that particular topic, we may not assume, we may not hypothesis the result. మనం ఆ టాపిక్ గురించి బాగా చదివితేనే, ఆ టాపిక్ గురించి మనకు బాగా తెలిస్తేనే మనం ఏదైనా హైపోథిసిస్ రాయగలుగుతాం. లేకుండా సో ఎంటీ మైండ్స్ తోటి మనం ఏం చేయలేం. సో వీ కెన్ టేక్ దిస్ వన్. యూజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ బై PVTG's youth living in some villages of అరకు మండలం. సో PVTG యూత్ అంటే వీళ్ళు బాగా వెనకపడ్డ వాళ్ళు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ బ్యాక్వర్డ్ పీపుల్ ఇన్ ది ట్రైబల్స్ ఆల్సో. సో వాట్ హైపోథిసిస్ వి మే బి రైట్? సో ద ఆబ్జెక్టివ్ ఈజ్ సో బాగా చదవాలి ఈ టాపిక్ గురించి. మనం బాగా చదివి బాగా నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్పుడు మనం హైపోథిసిస్ అన్నది రాస్తాం. ఐ థింక్ యూసేజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ కంప్యూటర్స్ బై PVTG యూత్. సో ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ అయితే ద PVTG యూత్ హ్యావ్ లెస్ యూసేజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ దాన్ అర్బన్ యూత్. సో జస్ట్ అంటే PVTG యూత్ అర్బన్ యూత్ కంటే స్మార్ట్ ఫోన్స్ తక్కువగా వాడతారు అన్నది మన ఎజంప్షన్, మన హైపోథిసిస్. అది కరెక్టా కాదా అన్నది స్టడీ చేయాలి. లేదు సార్, వాళ్ళే నైట్ 11-12 గంటల దాకా చక్కగా ఊరు బయట ఆరు బయట కూర్చొని స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ చూసుకుంటారు, ప్రతి ఒక్క PVTG యూత్కి స్మార్ట్ ఫోన్ ఉంది అంటే ఇక అది ఆ రిజల్ట్ ఇది ఓకే మనం అనుకున్నది తప్పు అని చెప్పి లాస్ట్ లో చెప్తాం. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ అజంప్షన్, జస్ట్ ఊహిస్తా ఉండేదాన్ని మనం హైపోథిసిస్ అంటాం. దెన్ ఎడ్యుకేషనల్ కెరీర్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్ ఇన్ విశాఖపట్నం అండ్ లెసోతో. సో ఇక్కడ మనం ద మెయిన్ ఇక్కడ ఏం చెప్తాం, ది ఇండియన్ యూత్ or otherwise the Visakhapatnam youth have a goal to get the government job. ఇది ఒక అజంప్షన్. ఇది కరెక్టా కాదా, లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలన్న అజంప్షన్ ఉందా, లేకపోతే ఇంకా వాళ్ళకి వేరే ఆలోచనలు ఏమున్నాయి అన్నది మొత్తం స్టడీ చేసిన తర్వాత after completion of the study we may be get the information. So that is a hypothesis. Just it is expected, we are expecting the results. We are expecting the results before conducting the study. It is called a hypothesis. Okay, so I will continue it. Right. So sources for hypothesis. So hypothesis can be derived from the various sources. So how we can develop the hypothesis? The hypothesis will be developed from theory. So
So the existing theories will be available. The existing theories, related theories are available. From that theories, we maybe develop the hypothesis. For every topic, there are some theories, there are some statements, there is some knowledge. So from that theories, we can develop the hypothesis. Then the second one is observations. So observations is the second point. From the regular observations and observations, we can find out the hypothesis. We can find out the hypothesis. And analogies are something. So based on the analysis and some studies are also there. Some from the studies. So some analysis, some statistics and government reports will be available on a particular topic. So when we read that analysis, so from that analysis we can frame a research hypothesis. Then personal experiences. So if you have a personal experience in that particular topic, so you may be writing a hypothesis with your personal experiences. And findings of studies. So some other people have already conducted a study on that particular topic. So that time, with that findings, you may be writing a hypothesis. And the state of knowledge. So based on your knowledge and based on the knowledge available on a particular topic, you may be writing a hypothesis. And culture. So some topics are related to culture. So we may be right the hypothesis based on the cultures. For example, we may be right like that any cultural related issues. We may be write a hypothesis based on the culture. And the continuity of research. Continuity when we are conducting a research, continuous research. That time also we write the hypothesis. All these points will be helpful for us to write the hypothesis, research the hypothesis when we are conducting a research. Then characteristics of hypothesis. Characteristics of hypothesis. So first point is conceptual clarity. Conceptual clarity means so hypothesis is not a big one. It is a small statement. A small statement with two variables. So that time, so the conceptual clarity is very important for any hypothesis. And specificity. So that also should be very specific to that particular topic and particular research area. And testability. So every research hypothesis should be testable. So టెస్ట్ చేయాలంటే that should be between two variables మధ్య ఉండాలి కాబట్టి so that will be testable. And availability of techniques. And when you are testing the hypothesis, so you require some techniques and some tests and theoretical relevance. So the hypothesis also should be theoretical relevance. And consistency. So the another characteristics of hypothesis is consistency and objectivity and simplicity. Objectivity means no bias, and simplicity means and that has to give some information to the information and very simple. We have to form a very simple hypothesis. Then functions of hypothesis. Functions of hypothesis. Give you a focus on the variables to consider in the study. So if we hypothesis రాయడం వల్ల it gives a focus on variables. So we prepare different variables when we are conducting a study. When we are preparing a hypothesis, so if we can prepare a hypothesis, so that will use the focus on the variables considers to the study and indicate potential relationship between key variables in the study. So it indicates the potential relationships because hypothesis always test the relationship between independent and dependent variables. So
indicate a potential relationship between key variables in the study. And a hypothesis specifies the sources of data. The hypothesis specifies the sources of data which shall be stratified and in what context they shall be studied. So hypothesis specifies the sources of data. So from where we have, from which data we have to take, from where we have to take all this information, hypothesis gives clarity to the researchers. And a hypothesis suggests which type of research is likely to be more appropriate. And finally, a hypothesis contributes the development of a theory. So if we can propose one hypothesis and it will be tested and it will be agreed, so after that we can prepare a theory. Types of hypothesis. So Gode and Hart classified hypothesis into three types. Three types according to the level of their complexity and abstractness. First one is commonsensical hypothesis. Commonsensical hypothesis. It is based on the common sense observations or testing common sense statements. So every person have when they are working on a research topic, when they are working on a research, so they have some common sense on the particular topic. So based on that, with their common sense, they will prepare a statement, hypothesis, that is common sensical hypothesis. Example: use of face masks, use of mask prevents COVID-19 infection. Use of mask prevents COVID-19 infection. So it is just a hypothesis. Use of mask prevents COVID-19 infection. So here also two variables are there. One is use of masks and another one is prevention of COVID-19 infection. Then complex hypothesis. Complex hypothesis describing the relationship between the independent and dependent variables in rather complex terms, where a single dependent variable may be related to multiple independent variables that are also related to each other. So complex hypothesis is it is little bit difficult, and some more variables are involved in the hypothesis. So here in the previous one, just we are testing the hypothesis between two variables, but here there are some more variables are involved: awareness, food, hygiene habits, immunity are associated with the corona infection. So associated with the corona infection. So it is one example of the complex. So many indicators are here. So many variables are here. Awareness is one variable, and food is one variable. Hygienic habits are one variable. Immunity is another variable. So different. So that it is called complex hypothesis. And working hypothesis. A preliminary presumption made by researcher about a topic which has not been extensively studied before. So when we are using a new topic, so that time they will prepare a working hypothesis with their working knowledge. So vaccine may create herd immunity. Vaccine may create herd immunity. And another one is research hypothesis. So the proposition that has been refined in formulation after collecting some preliminary data. Here, certain predictive statements are formulated for testing. A strong immunity system prevents corona infection. Strong, so it is also an expected a proposed result. So it comes in a research hypothesis. The proposition that has been refined in formulation after collecting some preliminary data. So కొంత preliminary work research hypothesis లో కొంత preliminary work ని కొంత డేటాని కలెక్ట్ చేసిన తర్వాత they will prepare this research hypothesis, that is strong immunity system prevents corona infection. Then a null hypothesis. It is very important. Null hypothesis is very important hypothesis. It is opposite of research hypothesis. It states that there is no relationship between variables. So it shows the no relationship between the variables. That is it's called HO. There is no association between
strong immunity system, and prevention of corona infection. So here, so all remaining hypotheses will write the positive statements, and the null hypothesis they write in the reverse way. There is no association between strong immunity system and prevention of corona infection. Then alternative hypothesis HA, a set of two hypotheses where one says the opposite of the other. Acceptance of HO means rejection of HA and vice versa. Right. So basically, most of the time in the hypothesis, they tell about two types of hypothesis. These two are very important. One is alternative hypothesis. The second one is null hypothesis. So when you are formulating alternative hypothesis, the statement will be in a positive way, and null hypothesis it shows it starts from there is no association. There is no association between the two variables. Here, so we can take only one. We maybe take an alternative hypothesis, or we maybe take in the form of a null hypothesis. In the examples are also have given, that is right. So the alternative hypothesis telling that the aged people have more fear about COVID-19 infection. Right. So alternative hypothesis writing telling that so the aged people, there is an association between age. So we may be write an alternative hypothesis like this. There is an association between the age and fear of COVID-19 and death. So, if it is it is an alternative hypothesis. There is an association between the age and the fear of COVID-19 infection and the death. Right. So the null hypothesis is telling that there is no association between the age and fear of COVID-19 infection and the death. So here it tells that there is no association, and here the alternative hypothesis tells that there is an association. We can, when we are writing hypothesis, we can take only one, either this one or this one. There is an association. We may be writing this form, or we may be writing this form. Right. So after here we may be form these two type of hypothesis. So we can take these two types of hypothesis for our research works. So if you have any doubt, please ask me. I will try to explain it. Right, please ask me if you have any doubt. Okay, you can refer the material, so that time you maybe get the clarity on that. Another thing,
Another input. So, are you working on your research topic, research assignment? Is anybody working? Is anybody completed the definitions and statement of the problem? Okay, you can give me your time. So I think we have the next class. Next class ఉంది కదా. Yes, sir. తర్వాత ఫోర్త్ ఏం లేదు అంటే ఎవరైనా ఒకళ్ళు యూ కెన్ గివ్ 30 minutes టైం అండ్ వీ కెన్ డిస్కస్ ఎవ్రీడే. ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మీరు టైం ఇస్తే ఆ టాపిక్ మీద మనం మీ టాపిక్ మీద డిస్కస్ చేద్దామండి. అందరూ కాక ఓన్లీ 1 or 2 people. సో 4th hour ఉంది కదా, ఈరోజు 4th hour ఉందా? 4th hour ఉంది సార్. ఓకే, సో మీకు ఎప్పుడు ఏదే ఫ్రీ టైం ఉన్నట్లయితే ఎవరైనా సరే ఒకళ్ళిద్దరు పేరు ఇస్తే ఆ టైంలో కూర్చొని ఆ టాపిక్ మీద మీ అందరికి కూడా ఒక్కొక్క టాపిక్ ఇచ్చాం. ఆ టాపిక్స్ మీద ఎంతవరకు వర్క్ అవుతుంది, ఎందుకంటే రీసెర్చ్ అన్నది రీసెర్చ్ ఒక సైడ్ నుంచి చేస్తూ ఉండాలి. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్, అదర్వైజ్ ఇట్ ఈజ్ ఏ వర్క్. రీసెర్చ్ ఈజ్ ఏ వర్క్. Of course it is a subject, but theory part will be less and we have to do it practically. So practical గా మనం చేస్తూ ఉండాలి, అదర్వైజ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అందులోనూ మళ్ళా ఓన్లీ త్రీ చాప్టర్సే మనకి థియరీ ఉంటుంది, తర్వాత 2 chapters మొత్తం స్టాటిస్టిక్స్ ఉంటాయి ఈ సబ్జెక్ట్లో. సో కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రీసెర్చ్ ఇస్ ఏ ప్రాక్టికల్ వర్క్. ప్రాక్టికల్గా మనం చేస్తూ ఉండాలి. ఏదో చదివి హెడ్డింగ్స్ రాస్తే కష్టం, రైట్? సో ఇంట్రెస్ట్ సార్ 12:45 to 1:30 సార్ లాస్ట్ అవర్. ఓకే, అది ఆ టైంలో ఖాళీగా ఉంటారు. నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఎవరైనా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మీ టైం ఇవ్వండి, నాకు ఇస్తే మీ రీసెర్చ్ టాపిక్ మీద అంటే ఏదో టైంలో మరి మీరు ఏదో 12 లోపే ట్రై చేయండి. సో ఆ టైంలో మనం ఒక ½ an hour ఒకసారి క్లాస్ తీసుకోకపోతే మీకు ఇంటిమేషన్ చేస్తాం. ఎవరైనా క్లాస్ తీసుకోకపోతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్. ఓన్లీ ఒక్కళ్ళే, నాకు అందరూ మీ అందరు. సో అందరు కాకుండా ఎవరో ఒకళ్ళు ఇస్తే ఒకళ్ళు కానీ నాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ టాపిక్ మీద మనం కూర్చుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 7th ఈరోజు 10:30 కూర్చుందాం సార్ అనుకోండి. సో 7th నేను 10:30 to 11 అట్లా టైం వరకు కూర్చొని ఇట్లా ఆన్లైన్లోనే ఆ టాపిక్ మీద డిస్కషన్ చేస్తాం, వర్క్ చేస్తాం. మిగతా వాళ్ళు అందరూ మిగతా వాళ్ళు మళ్ళీ రేపు ఇంకొకళ్ళు అలాగా అట్లా ప్రాక్టికల్గా మనం కొద్దిగా వర్క్ చేస్తూ ఉన్నట్లయితే ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి రీసెర్చ్. అందుకోసం